మరి పిల్లగా మరి రోజు మరి గట్ల మల్యాల గ్రామంలో జరిగే పండుగ పుల్లూరు వారి సంస్థానంలోన ఆత్మగల్ల వజ్రవ్వ గారి మరణించిన సందర్భంగా శనివారం రోజునాడు తన ఆత్మశాంతి కొరకై ఏ లోకాన ఉన్న మా తల్లి వజ్రవ్వ సక్కంగా స్వర్గంలో నిలబట్టనని రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు ఎవరెవరు ఎంతమంది? మరి కొడుకు శ్రీనివాసు, కోడలు జ్యోతి, కొడుకు రవీందరు, కోడలు కళ, కొడుకు పరమేశ్వరు, కోడలు ఉమా, కొడుకు సురేందరు, కోడలు మహేశ్వరి, మరి మనవడు శ్రీచరణ్, మరి మనవడు మనీష్, మరి మనవడు కిరణ్, మరి మనవడు కీర్తన్, మరి మనవరాలు హరిణి, మరి మనవరాలు హరిణి, మరి మనవరాలు శృతి, మరి మనవడు కార్తికేయ శివాన్స్. మరి వీళ్ళందరూ కలిసి రామరామన్న సంకీర్తన జరిపిస్తున్నారు. నువ్వెక్కడెళ్ళిపోతివి అమ్మా నీ బాగిరి ఇరనా, ఎలాగ వెళ్ళిపోతివి అమ్మ వజిరవ్వ, మాకంటే బలగవు నీకెక్కడ దొరికినరు అమ్మ వజిరవ్వ. ఎక్కడెళ్ళిపోతివి ఎలోకం వెళ్ళిపోతివి అమ్మ, పోతున్నా నా భర్త కనకయ్యా నీ భార్య నుంచి పోతానా, భార్య లేని వాడిని నిన్ను వేసిపోతాన్నా నా బాధ్యే నాదా, కొడుకుల చేతుల్లా కోడల్లా చేతుల్లా నిన్ను పెట్టి పోతానా, శ్రీనివాసు నేనెళ్ళిపోతున్నా కోడాలా జ్యోతవా, నా కొడుక రవీందరు కోడాలా కాలవా నాకు ఫోనుతో దొరికేనా బిడ్డ, నా కొడుక పరమేశ్వరు నేనెళ్ళిపోతున్నా కోడాలా ఉమాదేవి, సురేందరు నేనెళ్ళిపోతున్నా కోడాల మహేశ్వరి, మనవాడ శ్రీచరణయ్యా నేనెళ్ళిపోతున్నా బాపమ్మనెళ్ళిపోతానా, నా మనవాడ మనీషయ్యా నేనెళ్ళిపోతున్నా మనవాడ కిరణయ్యా, మనవాడ కీర్తనయ్యా నేనెళ్ళిపోతున్నా నీ బాపమ్మ బాగిలిదే, ఓ మనవడా కీర్తన నేనెళ్ళిపోతున్నా మనవరాల హరిణి, మనవరాల సుతవ్వా నేను మనవాల ప్రేమను కార్తీకయ్య శివాంశు నేనెళ్ళిపోతున్నా ఇయ్యా మనవరాకు వాసినా మనవరాకు వాసి
నన్నిచ్చిన దేవుడు నా కాకు ఇంటిండు నాకు కోరుకో దొరికేరా బిడ్డ పండుగ అంటారాను పప్పమంటారాను నేను పప్పమంటారాను చిన్నవారు ఏడు వాడవోతే నా ఇల్లు చిన్న పోతాది నల్ల రేగల్లు నల్ల రేగల్ల ఎర్ర అయ్యో నా కొడుకులారా నేనెళ్ళిపోతాయున్నా మిమ్ములాను అన్నగాని నేను మీరా దగ్గర లేదు కొడక మీ బాబు ఉంటాను కొడుకో మీ బాబు పైలవు కొడుక నేనుంటే నాటోల బాబును దగ్గరికి ఇంటి కొడుక బాబుకు కొడుకో తాగేది ఇంటి బాబుకు మీరు దూరం కొట్టకుండి మీరు దూతరయ్య గురి నేనెళ్ళిపోతాయున్నా ఏ కష్టం వచ్చినా నేనెల్ల చూడరాను మీకు ఏ బాధ వచ్చినా గాని నేనెల్ల చూడరాను అను రమ్మాని పిలిచినాడు దేవుడు నేనెళ్ళిపోతాయున్నా పండుగంట రాను కొడుక నేను పప్పమంట రాను కొడుకో నా ప్రాణం పేరనాడు మీరంతా కలిసినారా అడగట్టి పాడగట్టి పాడల్లో వండబెట్టి నలుగురు ఎత్తుకొని 10 మంది కొత్తుకుంటా కోటింటి కొత్తతోటి చాలింటి బట్టతోటి మాదింటి తప్పుతోటి ఇప్పుడు గల్లాల కాడ నా కొడుకు నన్ను కింద తెచ్చినారా ఇప్పుడు గల్లాల కాడ నన్ను కింద తెచ్చినాడు చెవుల్లో నోరు పెట్టి నా నోట్ల నోరు పెట్టి నలుగురు కొడుకులారా నా నలుగురు కోడల్లారా నా మనవాళ్ళు మనవరాళ్ళు ఇప్పుడు గల్లాల కాడ నన్ను కింద తెచ్చి మీరు చెవుల్లో నోరు పెట్టి నా కొడుకు అమ్మాని పిలుస్తున్నారా నా కొడుక నాకన్నా బాయ కొడుకు నేనెళ్ళిపోతాయున్నా నా బాగి తీరు నాది మీరు చిన్న పిల్లల నాడు నా కొడుకులు పెరగన్నాని ఓ పూట దీని కొడుక నేను ఓ పూట పడుకోనినా అర్మ కష్టం వేసి కొడుక మిమ్ముల చాలుకున్నా నా కొడుక మిమ్ముల వెంచుకున్నా ఊరికి ఓతలేను నా కొడుక ఊరుతూ వదుడ కుర్రీ బలగాన్ని పిలిచినది అజ్రవ పైలవారి చెప్పేనా బలగాన్ని పిలిచినది పైలవారి చెప్పేనా అయ్యో నా కొడుకు కొడుకులారా నేనెళ్ళిపోతాయున్నా నా కొడుకుల కొడుకులాని ముద్దుల మనవరాలు నాకు బిడ్డలు లేని ప్రేమ కొద్ది గాలి నా బిడ్డలాని మూల ఎత్తుకొని నా యొక్క బిడ్డలు అనుకున్నా గోరు ముద్దలు ఎది బిడ్డ మీకు పెట్టుకున్నా ఎల్లెలకే అనుకోని మీరు చిన్న పిల్లల నాడు ఎదపొచ్చ మీద బిడ్డు నాకు బిడ్డారు లేకపోయినా వీళ్ళే నా బిడ్డలాని ఎదపొచ్చ మీద బిడ్డ మిమ్మల్ని నడక నేర్పుకున్నానమ్మా ఎదపొచ్చ మీద బిడ్డ మీకు నడక నేర్పుకున్నానమ్మా గోరు ముద్దలు చేసి గాలి నా బిడ్డలాని నా కొడుకుల బిడ్డలైనా నాకు బిడ్డలు లేకపోయినా మనవరాళ్ళు నాకైనా గాలి నా బిడ్డలాని గోర ముద్దలు వేసి మీకు నిలబెట్టుకున్నా నా బిడ్డ మీ పూల నచ్చుకున్నా ఓ కొడుకులారా నాకు నలుగురు కొడుకులు
ఇక నాకేం వరకున్నా నాకు నలుగురు కొడుకుల చూడ నాకు బిడ్డలు లేరు నా కొడుకుల పిల్లలు గాలి నాకు బిడ్డలని ఎంత రాడపడితే వచ్చింది కొడుకో నా ప్రారంభంగా మనవరాను మీరాది కచ్చిర్రే అమ్మా నా బాగి నీరు తండ్రి రేపు తెల్లారనంక ఎవరిళ్ళ కాళ్ళు పోతే నా ఇల్లు చిన్న పోతుంది నా పేరు మాది పోతుంది ఓ కొడుకులారా మీకు కోపం వచ్చి ఓగల వీరమోగలు మిరుడొల్లి పెట్టుకున్నా జగుడం పెట్టుకున్నా నా జీవికి నింబలం ఉండదు కొడుక మీ తండ్రిని దగ్గర వీరి కొడుకుల్ల కొడుకోలు అరుచుకోయి మీ కడుపులో ఉంటే కొడుకు ఎక్కువ రాలే మీ బాపు మీకు తక్కువ రాలేదు కొడుక కొడుక మీ బాపుల దగ్గర వీరి అందుకే అంటారు ఎంతటి ఆడదానికైనా మగవానికైనా భర్త ఉన్నంతసేపే భార్యకు సుఖము భార్య ఉన్నంతసేపే భర్తకు సుఖము గుళ్ళ దేవుడుంటే గుడి శృంగారం పల్లె పిల్లలుంటే బడి శృంగారం ఇంటి లోపల ఇద్దరాలు మొగలుంటే ఇల్లు శృంగారం లంగకు దొంగకు నిండా నూరేం లాయిసు అయినోళ్ళ కరదాయిస్ అంటారే అవ్వా కొడుకులార కోడల్లార మనవరాలు నా భర్త కనకయ్యా నా ప్రారంభంగా మీరందరాది కచ్చిర్రు నా దగ్గర మీరు గప్పుడుంటే పైనమని ఒక్క మాట చెప్పుదామంటే పవగారి దేవుడు యమధర్మరాజు నాకు మాట రానియలేదు మీరందరూ కలిసి మెలిసి ఉంటుర్రి కొడుకులానా కూరట్ల కాలువల మీరు గూడి బతుకుండ్రి కాలువల నీళ్ళోలే కలిసి బతుకుండ్రి బిడ్డ పండుగ వచ్చిన రాను కొడుక నేను పప్ప వచ్చిన రాను కొడుకో అత్త పాపకు దేవుడైన నన్ను ఇందరిని వాపినాడు శివ శివ నన్నదేమో వజ్రమ శివలోకం వెళ్ళినాది మరి ఆత్మగల్ల కన్న తల్లి వజ్రవ లేదని కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు ఏ లోకాన ఉన్న మా తల్లి వజ్రవ్వ సక్కంగా సర్గంలో నిలబట్టండి మరి ఈ రోజు కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు మరి తలంత బలగం మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గ్రామం గర్మిన్లపల్లి సలపాల సతీష్ యాదవ్ ఓగు కథ కళా బృందాన్ని పిలిపించి రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు గింతమంది మరి ఎంకే టీవీలో యూట్యూబ్ లో మా కథలు ఎంతో మంది చూస్తూ మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు మరి అన్న హైదరాబాద్ లో ఉంటాడు అన్నగారు మా కథలు యూట్యూబ్ లో మరి ఎన్నో సార్లు చూస్తూ అన్న మరి అటువంటి మా ఫ్యామిలీ మొత్తం నీ కథలు యూట్యూబ్ లో చూసి మేము సంతోషపడతామన్నా ఎప్పటికి మీ కథలే చూస్తామన్నా అని అన్నగారు ఎప్పటికి మాకు ఫోన్ చేయడం జరుగుతున్నది ఎప్పటికి అన్న ఫోన్ చేస్తాడు అన్న తప్పకుండా మా మమ్మీ చనిపోయింది నువ్వు కథకు రావాలన్నా అని వారం రోజుల కిందనే ఫోన్ చేసి బుక్ చేసుకోవడం జరిగింది మరి ఈ ఇంత దూరం మేము రావడం అన్న మా కథలు యూట్యూబ్ లో మా కథలు చూసి మమ్మల్ని ఇక్కడ రప్పించాడు మరి మా కథలు చూసినా వారికి కూడా మరి అటువంటి ఇక్కడ రప్పించి కథ చెప్పించిన వాళ్ళ కడపలో పుట్టిన ఈ నలుగురు అన్నదమ్ములకు మరి ఆ తల్లి వజ్రవ్వ కడపలో పుట్టిన కొడుకులకు మరి అటువంటి ఒక్క నలుగురు కోడళ్ళకు గాని మనవలకు మనవరాళ్లకు ఆయుర ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి వాళ్ళు వంగినట్టు వాళ్ళు వంగి గొవ్వల దేవుడు తోడేపుడు దాపని దేవుడు ధైర్యం చెప్పి నాతివాడు సుట్టమై పగవాడు బాంధవై చనిపోయిన వాళ్ళ తల్లి వజ్రవ్వ కలల్ల నీడల్ల కనబడి శివుని ప్రాదాల కాడ అమర జ్యోతి వెలుగని